జగన్ తన లైఫ్లో రెండో అరెస్ట్కు రెడీ అవుతున్నారు. ఆయన అరెస్ట్కు రంగం సిద్ధమైపోయింది. ఆయనకు కూడా ఆ విషయం తెలిసిపోయినట్లే ఉంది. అందుకే ప్రెస్ మీట్ పెట్టారు ప్రత్యేకంగా దానికోసమే. లిక్కర్ స్కామ్లో అన్ని దారులు జగన్ వైపే చూపించాయి. లిక్కర్ స్కామ్పై వేసిన సిట్ మొత్తం 8 మందిని అరెస్ట్ చేసింది. అందరి ద్వారా ఫైనల్గా లిక్కర్ స్కామ్ డబ్బు జగన్కే చేరిందనడానికి అవసరమైన ఎవిడెన్స్లను సేకరించినట్లు తెలుస్తోంది. వాటి ఆధారంగా విచారణకు పిలిచి అరెస్ట్ చేసే అవకాశం కనబడుతోంది. ఒకటి, కేబినెట్లో చంద్రబాబు చెప్పిన మాటలు. విచారణలు చట్ట ప్రకారం జరిగిపోతాయి, మీరెవరూ కమెంట్ చేయొద్దు, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు అంటూ మాట్లాడిన మాటలు కూడా చర్చనీయాంశమయ్యాయి. జగన్ కేసులో ఉన్నాడు కాబట్టే అరెస్ట్ చేశారు, అంతేగాని రాజకీయ కక్షతో కాదు అని చెప్పుకోవడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు కనబడుతోంది. కూటమి రాజకీయ వ్యూహం కూడా అలాగే ఉంది. అందుకే టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కడా జగన్ అరెస్ట్ ఖాయమని కనీసం మాట కూడా అనలేదు. అంటే అంతా చట్ట ప్రకారం కేసులో జగన్ ఉన్నారు కాబట్టే, లిక్కర్ స్కామ్లో డబ్బులు ఆయన దోచుకున్నాడు కాబట్టే అరెస్ట్ జరిగింది అనేది జనంలో గట్టిగా ఎస్టాబ్లిష్ చేయాలని అనుకుంటున్నారు. మరోవైపు టీడీపీ అనుకూల మీడియాలో గత 3 రోజులుగా జగన్ తన ప్రభుత్వ హయాంలో చేసిన తప్పులన్నీ లిస్టు వేస్తూ, స్టోరీలు వేస్తూ జగన్ దారుణాలు చేశాడు అనే కథనాలు గట్టిగా వేస్తున్నారు. అంటే జగన్ అలాంటి వాడు కాబట్టే అరెస్ట్ జరిగిందని రేపు అనుకోవడానికి అవసరమైన మెంటల్ ప్రిపరేషన్ ఆ మీడియా చేసుకుంటూ వస్తోంది. ఇవన్నీ చూస్తుంటే జగన్ అరెస్ట్ ఇక రేపో మాపో అనే అనిపిస్తోంది. రేపో మాపో కాబట్టే జగన్ కూడా తన వాదన వినిపించడానికి లిక్కర్ స్కామ్పై ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టారని తెలుస్తోంది. మరి జగన్ అరెస్ట్ తర్వాత దానిని జనం ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్. కొందరేమో జగన్కు సానుభూతి వస్తుందని వాదిస్తున్నారు. అనవసరంగా వైసీపీకి మళ్ళీ ఊపిరి పోసినట్లు ఉంటుందని వారంటున్నారు. అయితే జగన్ లోపలికి వెళ్తే గానీ మళ్ళీ రాడు అనే కాన్ఫిడెన్స్ రాదని, అప్పుడే పెట్టుబడులు పెట్టేవారు ఇంకా కాన్ఫిడెంట్గా ముందుకొస్తారని మరో వర్గం వాదిస్తోంది. ఇప్పటికే కొందరు ఈ కారణంతో వెనక్కిపోయారని, హైదరాబాద్లో బిజినెస్లు పెట్టుకున్న ఆంధ్ర వారు సైతం మళ్ళీ జగన్ వస్తే ఏంటి పరిస్థితి అంటున్నారని చెబుతున్నారు. మరి జగన్ అరెస్ట్ అయితే మళ్ళీ రావడానికి స్కోప్ ఇచ్చినట్లు అవుతుందా, లేక ఇక మళ్ళీ రాకుండా చేయడానికి ఉపయోగపడుతుందా అనేది తేలాల్సి ఉంది. ఇప్పటికైతే వైసీపీ నేతలు చాలా మంది సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే కేసులు పెట్టడానికి కావలసినంత సమాచారం ప్రభుత్వం దగ్గర ఉంది. గట్టిగా మాట్లాడితే అనవసరంగా టార్గెట్లోకి వెళ్తాం అనే భయం కూడా వారిలో ఉంది. జగన్ సైతం కాస్త తగ్గే ఉంటున్నారని చెప్పాలి. వంశీ అరెస్టు పైన ఏదో మాట్లాడారు కానీ వారి భయం వారికి ఉంది. మరోవైపు అధికారులను, పోలీసులను బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం కూడా జరుగుతోంది. వైసీపీకి ఓట్లు 40% పడ్డా ఇప్పుడైతే అంత బలం లేదు. జగన్ ఇమేజ్ కూడా బాగానే వీక్ అయింది. అరెస్ట్ చేస్తే సానుభూతి గతంలో అంత రేంజ్లో అయితే రాకపోవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అయితే ఈ కేసులో జగన్కు శిక్ష పడేలా చేయాలని, అప్పుడే డిస్క్వాలిఫై అవుతాడని, దాంతో వైసీపీలోని నేతలు ఒక్కొక్కరిగా వెళ్ళిపోతారని, అలా ఆ పార్టీ వీక్ అయిపోతుందని లెక్కలేస్తున్నారు. మరి ఈ కేసులో శిక్ష ఎంతవరకు పడుతుందనేది చూడాలి. మరోవైపు ఈ అరెస్ట్ జరిగితే అక్రమాస్తుల కేసులో వచ్చిన బెయిల్ రద్దయ్యే ఛాన్స్ కూడా ఉంది. బెయిల్పై ఉంటూ ప్రభుత్వాన్ని ప్రభావితం చేశారు అనే కారణంతో కోర్టులో సిబిఐ పిటిషన్ వేస్తే బెయిల్ రద్దయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అదే జరిగితే ఇప్పట్లో జగన్ బయటకు వచ్చే ఛాన్స్ లేదు. పైగా విజయసాయిరెడ్డి రూపంలో మరో ప్రమాదం ఆయన మెడపై వేలాడుతూనే ఉంది. సిబిఐ కేసులు విచారణ ముగింపుకు వచ్చాక విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారితే ఏంటి పరిస్థితి అనే భయం ఇప్పటికే ఉంది. ఏదేమైనా విజయసాయిరెడ్డికి బీజేపీ ఇచ్చే డైరెక్షన్ బట్టే ఆ పరిణామం ఉంటుంది. జగన్ ప్లేస్ను రీప్లేస్ చేయాలనే వ్యూహంలో బీజేపీ ఉంటే మాత్రం ఆ పనే చేస్తోంది. ఏదేమైనా విజయసాయిరెడ్డికి బీజేపీ ఇచ్చే డైరెక్షన్ బట్టే ఆ పరిణామం ఉంటుంది. జగన్ ప్లేస్ను రీప్లేస్ చేయాలనే వ్యూహంలో బీజేపీ ఉంటే మాత్రం ఆ పనే చేస్తోంది. అప్పుడు జగన్ రాజకీయానికి ది ఎండ్ కార్డ్ పడుతోంది.